మొదటిగా దేవాది దేవుని వందనాలు. మరొకసారి ఆయన గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఆయన మాటలు చెప్పడానికి కానీ ఇచ్చిన గొప్ప ధన్యతలైన స్తోత్రములు. మరొకసారి ఒక మాటలు నేను చెప్పుచుండగా దేవుడు ఏమైతే నాతో మాట్లాడాలో ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క మాట చెప్పే ముందు నేను చిన్న ప్రార్థన చేసి ఆ యొక్క మాటలు ప్రారంభించాను. మహాపరిశుద్ధులైన దేవానికి స్తోత్రం. అయా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకే స్తోత్రములు దేవేశ్య. నేను ఏమైతే చెప్పవచ్చున్నాను వేశ్య ఈ యొక్క మాటలు నీ ఆత్మ ద్వారా పలకగల శక్తిని ఇచ్చింది. మమ్మల్ని ఎట్లు తెప్పించింది నీ యొక్క పరిశుద్ధాత్మకు మమ్మల్ని తాకి వేసి ఈ యొక్క మాటలను చక్కగా పలకగల శక్తిని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఈరోజు దేవుడు ఒక మాట నాతో మాట్లాడాడు. ఆ యొక్క మాట నువ్వు చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. ఆ యొక్క మాట ఏంటంటే, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామందికి ఆత్మీయ కొళ్ళు అనేవి ఏమై ఉన్నాయంటే మూసుకుపోయి ఉన్నాయి. దీనికి స్తోత్రం. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆత్మీయ కొళ్ళు మన లోకపరంగా మన కొళ్ళు అయితే బాగానే ఉండొచ్చు, కానీ ఆత్మీయ పరంగా మన యొక్క మనోనేత్రాలు ఏమైపోయి ఉన్నాయంటే మూసుకుపోయి ఉన్నాయి. అయితే అలాంటి వాళ్ళ దేవుడు ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. ఆ యొక్క ఉదాహరణ ఎవరంటే మన బైబిల్లో చూసినట్లయితే బిలాము. మీరు సంఖ్యాకాండము 22, 23, 24 చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది బిలాం గురించి. చదవని మీకు స్పష్టంగా అర్థమవుద్ది. అయితే బిలాము ఏంటంటే బిలాంకి దేవుడు ఒక ఆజ్ఞ కల్పించింది. ఏంటంటే ఆ యొక్క మోయాబీరాజు అంటాడు బిలాం తోటి, నువ్వు ఇస్రాయేలు ప్రజల్ని శపించడానికి రా అన్నప్పుడు ఆ బిలాం ఏం చేస్తాడంటే ఒప్పుకుంటాడు దాన్ని. కానీ ఇస్రాయేలు ప్రజలు ఎవరికి సంబంధించిన వారు అంటే మన యెహోవాకి సంబంధించిన వాడు కనుక యెహోవా అన్నాడు బిలామును అక్కడ వెళ్ళొద్దు, మనం శపించొద్దని యెహోవా అని దేవుడు చెప్పినా కూడా బిలాం ఏం చేశాడంటే దాన్ని వ్యతిరేకరించి ఇశ్రాయేలు ప్రజల్ని శపిస్తామని వెళ్ళినప్పుడు దేవుని యొక్క కోపం అక్కడ కనిపించినట్టు మనం చూస్తున్నాం పిల్లలు. ఎందుకంటే అక్కడ బిలాము యొక్క మనోనేత్రాలు ఆత్మీయ యొక్క మనోనేత్రాలు మూసుకుపోయినట్టు మనం చూస్తున్నాం. అయితే బిలాము ఏమయ్యాడంటే వెళ్తున్నాడు తన గాడితో మనం చూస్తున్నట్లయితే గాడితో వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు బిలాంకి మధ్యలో ఒక చిన్న గడ్డి వచ్చింది, కానీ అది బిలాంకి తెలియదు. ఎవరికి తెలిసిందంటే బిలాము గాడికి తెలిసింది. దేనికి స్తోత్రం. అయితే కొన్నిసార్లు కూడా మన జీవితం అంతే కదా, దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారా మనకి ఆ యొక్క మాటలు తెలియపరచాలని చూస్తాడు. కానీ మనం యొక్క మనోనేత్రాలు మూసుకుపోవడం వల్ల మనకి ఏం చేస్తామంటే వాటిని చూడలేము. ఎలాగైతే బిలాము యొక్క మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయో. అయితే బిలాము అలా వెళ్తున్నప్పుడు గాడిద ఒకేసారి సడన్గా అవుతుంది. ఎందుకంటే బిలాము యొక్క ముందున్నది ఎవరంటే అది యెహోవా. దీనికి స్తోత్రం. అయితే బిలాముకి అలా ముందుగా ఉండి యెహోవా ఉన్నదప్పుడు గాడిదకి తెలుస్తుంది, కానీ బిలాము చూడలేకపోతున్నాడు. ఎందుకంటే బిలాము యొక్క ఆత్మీయ మనోనేత్రాలు ఏమైపోయినాయంటే మూసుకుపోయి ఉన్నాయి. అయితే పిల్లరా మన యొక్క జీవితంలో మనం ఏంటంటే లోకస్వరంగా మన కొళ్ళు అయితే బాగా కనిపించేస్తుంది, మన యొక్క ఆత్మీయ మనోనేత్రాలు ఏమైపోయినంటే మూసుకుపోయి ఉన్నాయి. కానీ వాటిని మనం తెరిస్తే మనం ఏమైనా చూడగలం అంటే యెహోవా ప్రెజెన్స్ని చూడగలం, యెహోవా యొక్క మహిమను చూడగలం, యెహోవా యొక్క గ్లోరీని చూడగలం మనం. ఎందుకంటే ఆ యొక్క మనోనేత్రాలు ఏం చేస్తాయంటే చూడగల గంజటం అనేది చేస్తే ఎలాగైతే కొళ్ళు ద్వారా లోకాన్ని చూస్తున్నామో అలాగే ఆత్మీయ లోకాన్ని చూస్తున్నాం. మన యొక్క మనోనేత్రాలు ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడినాడు. అయితే బిలాము చూడలేకపోతున్నాడు. ఆ యొక్క గాడిద మాత్రం చూస్తుంది. చూసారా ఒక్కొక్క సందర్భంలో దేవుడు కూడా మన యొక్క జీవితంలో కొన్ని సందర్భాల ద్వారా వాటిని మనకు తెలియపరచాలని చూస్తాడు. కానీ మన యొక్క మనోనేత్రాలు తెరవలేకపోవడం వల్ల మనం వాటిని చూడలేము. అయితే యెహోవా దేవుడు ముందున్నాడు, బిలాము చూడలేకపోతున్నాడు. అయితే గాడిదని ఏం చేస్తున్నాడు బిలాము కూడేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే కూడేస్తున్నాడు. అయితే గాడిద ఉంటుంది కదా, అప్పుడు దేవుడు యొక్క కార్యం చూడండి. గాడితో కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే 100 మాటలు ఇచ్చాడు. దీనికి స్తోత్రం. ఒక నోటితో మాట్లాడే కదా శక్తిని ఇప్పుడు గాడితో కూడా ఇచ్చాడు. అంతే ఆ యొక్క మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో తెలియని వ్యక్తి, ఆ యొక్క చెప్పలేని వ్యక్తి కూడా దేవుడు ఏం చేస్తాడంటే చెప్పేలా చేస్తాడు. ఆ యొక్క మాటలు మనం గైకొనాలి. అయితే గాడిద చెప్పినప్పుడు గాడిద మాట్లాడడం చూసి బిలాము ఆశ్చర్యపడ్డాడు. అయితే అప్పుడు బిలాము ఆశ్చర్యపడి ఏం చేశాడంటే బిలాము యొక్క కొళ్ళు ఏమైనా అంటే మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎప్పుడైతే బిలాము యొక్క ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడ్డాయో అప్పుడు దేవుణ్ణి చూడడం మొదలెట్టాడు బిలాము. దీనికి స్తోత్రం. అయితే మనం ఏంటంటే ఎప్పుడైతే మన యొక్క ఆత్మని మన యొక్క మనోనేత్రాలను ఎప్పుడైతే తెలుస్తామో అప్పుడు మనం దేవుని యొక్క శక్తిని చూడగలము. అప్పుడే దేవుని యొక్క ప్రెజెన్స్ని చూడగలము. అప్పుడే యొక్క దేవుని ముఖాన్ని చూడగలము. ఎందుకంటే
మన యొక్క మనోనేత్రాలకి దేవునికి సంబంధం ఉంది. కానీ ఆ యొక్క వాటిని మూసుకుపోవడం వల్ల దేవుని అనే ఆత్మీయ అనే లోకాన్ని మనం చూడలేకపోతున్నాం. కనుక మన యొక్క ఆత్మీయ మనోనేత్రాన్ని తెరిపించేలాగా దేవునికి ప్రార్థన చేద్దాం. అలాగే ఏమైతే బిలాము జరిగిందో దాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని, ఎలాగైతే బిలాము యొక్క మనోనేత్రాలు మురుచుకునేప్పుడు ఆ యొక్క గాడి ద్వారా దేవుని చెప్పిన గుణపాఠానికి ఆ యొక్క బిలాము కొళ్ళు ఎలాగైతే తెరవబడ్డాయో, మనకు కూడా కొన్ని సందర్భంలో దేవుడు ఆ యొక్క గుణపాఠం తెలియపరుస్తుంటాడు. వాటి ద్వారా మన యొక్క మనోనేత్రాలు, మన యొక్క ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడిన ఆమె ఒక చిన్న వాక్యం దేవుడు దీనికి ఆశీర్వదించిన కనుక ప్రార్థన చేసుకుని ఈ యొక్క కొద్ది మాటలు ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడమైన దేవునికి స్తోత్రం. అవున యేసయ్యా, బిలాము అయితే ఉన్నాడు కానీ యేసయ్యా నీ పరంగా ఉన్నాడు కానీ ఆ యొక్క మనోనేత్రాలు తెరవబడలేదు. నీ యొక్క అందుకే ఆజ్ఞను మీరి వెళ్తున్నాడు. కానీ ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడ్డాయో బిలాము పశ్చాత్తాపడ్డాడు. యేసయ్యా, ఆ యొక్క మా యొక్క మనోనేత్రాలు తెరిపించండి. మా యొక్క లోకానుసారమైన యేసు యొక్క మనోనేత్రాలు వ్యర్థము. ఎందుకంటే మా యొక్క ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడియాలి. ఆత్మలోకాలను చూడగలం కనుక అటువంటి మనోనేత్రాలను మాలో చేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ మరణాలు.